ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు టోటల్ డెవలప్మెంట్లు కంప్లీట్ చేసుకున్నటువంటి మంచి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో సేల్కు 2 ఫ్లాట్లు మాత్రమే వచ్చినాయి. ల్యాండ్ ఓనర్ షేర్ ప్లాట్ కాబట్టి మార్కెట్ కంటే రేటు తక్కువ ఉంటుంది. మంచి ఎమ్యూనిటీస్ ఉన్నా కానీ ఎలాంటి ఎమ్యూనిటీ ఛార్జ్ చేయట్లేదు, జిఎస్టీ కూడా ఉండదు. ఓన్లీ మీరు రిజిస్ట్రేషన్ ఖర్చు కట్టుకుంటే సరిపోతుంది. ఇలాంటి మంచి గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ వచ్చేసి మనకు ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్ ముందున్న ఏదైతే రోడ్ చూస్తున్నారో ఈ రోడ్ నుంచి కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ కాలనీ పేరు వచ్చేసి శివసాయి కాలనీ అంటారు. ఈ కమాన్ ముందు రోడ్ వచ్చేసి మనకు ఇటు కర్మన్ ఘాట్ నుంచి మీర్పేట వెళ్ళే రోడ్డు, ఆ రోడ్డుకు పక్కనే ఈ అపార్ట్మెంట్ లొకేటెడ్ ఉంది. మనకు జిహెచ్ఎంసి పర్మిషన్తోని రెరా అప్రూవల్తోని అద్భుతంగా కట్టడం జరిగింది. టోటల్ ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు 68 ఉంటాయి. మనకు సేల్కు మాత్రం 2 ఉన్నాయి, ఒక 2 BHK, ఒక 3 BHK. ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయడం మా యొక్క మనవి. అందరికీ నమస్కారం, నేను మీ అంజయ్యను. ఇంత మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఇదొక ప్రమోషన్ కాబట్టి మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ అపార్ట్మెంట్లో ముఖ్యంగా నచ్చిన అంశం నాకేంటంటే మంచి ఎమ్యూనిటీస్ ఉన్నా కానీ ఎమ్యూనిటీస్కి ఎలాంటి ఛార్జ్ చేయట్లేదు. ఈ అపార్ట్మెంట్ విషయానికి వస్తే స్టిల్త్ G+5 ఉంటుంది. స్టిల్త్లో పార్కింగ్ ఉంటుంది, మరి గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఉంటుంది. అపార్ట్మెంట్ చుట్టూ మంచి అంబులెన్స్ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్లతోని మంచి గ్రీనర్తోని చాలా అద్భుతంగా చేయించడం జరిగింది. ఎమ్యూనిటీస్లో భాగంగా చూసుకుంటే చిన్నపిల్లలు ఆడుకునే విధంగా ఒక మినీ ప్లే ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. పెద్దవాళ్ళ సాయంత్రం కూర్చునే విధంగా లాన్ కూడా ఉంటుంది. ఇందులో మనకు 2 లిఫ్టులు ఇవ్వడం జరిగింది, 3 స్టేర్ కేసులు ఉంటాయి, సీసీ కెమెరా కూడా ఇవ్వబడ్డాయి. మనకు ఎవరి బైకులు కానీ కార్లు కానీ పెట్టుకునే విధంగా విశాలమైన పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. అదేవిధంగా 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అదేవిధంగా ఒక 100 మంది ఏదైనా చిన్న మినీ ఫంక్షన్ చేసుకునే విధంగా బ్యాంక్వెట్ హాల్, అది కూడా ఏసీ బ్యాంక్వెట్ హాల్ ఉంటుంది. ఇండోర్ గేమ్ స్పోర్ట్స్ కూడా ఒక రూమ్ కూడా ఇవ్వబడింది. అందులో అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. అదేవిధంగా ఏసీ జిమ్ కూడా ఇవ్వబడింది. జిమ్లో కూడా అన్ని రకాల ఫెసిలిటీతోని ఏసీ జిమ్ కూడా ఇవ్వబడింది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఎమ్యూనిటీస్ అయితే చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ అపార్ట్మెంట్కు చుట్టుపక్కల మంచి లొకేషన్ హైలైట్స్ ఉన్నాయి. మెయిన్గా చూసుకున్నట్లయితే మనకు కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎల్బీ నగర్ మెట్రో ఉంటుంది. కర్మన్ ఘాట్ మెయిన్ రోడ్ నుంచి ఏదైతే హనుమాన్ మందిర్ ఉందో అక్కడి నుంచి జస్ట్ మనకు 500 మీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. చుట్టుపక్కల నెంబర్ ఆఫ్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా మాట్లాడుకున్నట్టయితే శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ మనకు అతి దగ్గరలో ఉంటుంది. అరోరా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ కూడా దగ్గరలో ఉంటుంది. సాగర్ గ్రూప్ కానీ అదేవిధంగా వాసవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ కానీ ఇవన్నీ మనకు చాలా నియర్ బై ఉంటాయి. ఫ్రెండ్స్, చూశారు కదా, మంచి ఎమ్యూనిటీస్తోని చుట్టుపక్కల మంచి రోడ్డు కనుకతోని మంచి లొకేషన్ హైలైట్స్, అద్భుతమైన మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి అపార్ట్మెంట్లో 2 ఫ్లాట్లు మాత్రమే సేల్కున్నాయి. ఫ్లాట్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, మీకు ముందే చెప్పాను కదా, ఇంత పెద్ద అపార్ట్మెంట్లో ఫ్లాట్లు మాత్రం మనకు సేల్కు 2 ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్లో 212 ఫ్లాట్ నెంబరు 3 BHK వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మీకు చూపించబోయే ఫ్లాట్ వచ్చేసి మనకు 5th ఫ్లోర్లో 506 ఫ్లాట్ నెంబరు 2 BHK నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. ఇప్పుడు మన బాల్కనీలో చూసుకోండి, ఎంత విశాలమైన బాల్కనీ, మంచి టైల్స్తోని వెల్ మెయింటెనెన్స్ చేస్తున్నారు, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇటు చూసుకున్నైతే ప్రతి ఫ్లోర్కు మనకు సీసీ కెమెరా కూడా ఇవ్వబడ్డాయి. అదేవిధంగా ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. ఎందుకంటే కామన్ వాల్స్ లేకుండా మంచి ప్లానింగ్తోని వెంటిలేషన్కు మంచి ప్రాధాన్యత ఇచ్చి కట్టడం జరిగింది. అదేవిధంగా 3 BHK గురించి మనం మాట్లాడుకున్నట్లయితే విశాలమైన హాలు, మంచి ఓపెన్ కిచెను, దాని పక్కకే మంచి యూటిలిటీ పాయింట్, వాష్ ఏరియా కూడా చాలా అద్భుతంగా రావడం జరిగింది. దాని పక్కకు చూసుకున్నట్లయితే మనకు పూజా స్పేస్ ఉంటుంది, కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. దాంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా ఫేస్గా రావడం జరిగింది. అందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. గెస్ట్ బెడ్రూమ్ కూడా అద్భుతంగా రావడం జరిగింది. ఇందులో మనకు బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చూశారు కదా 3 BHK ఎంత విశాలంగా రావడం జరిగిందో. 1496 SFT 72 యూడిఎస్తోని చాలా అద్భుతంగా రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 5th ఫ్లోర్లో ఉన్నాము. ఇందులో వచ్చేసి మనకు
నార్త్ ఫేస్లో ఉన్నటువంటి 2 BHK పోర్షన్ మనకు సేల్కు ఉంది. ఇది వచ్చేసి మనకు 1167 SFTలో 57 యూడిస్తో చాలా అద్భుతంగా ఉంటుంది. చూసుకోండి, మెయిన్ డోర్ కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. మనకు 6.5 ఫీట్ల హైట్ ఉంటుంది. ఫ్లాట్ నెంబర్ వచ్చేసి మనకు 506. లోపల 2 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూసుకోండి, లోపలికి ఎంట్రీ కాగానే విశాలమైన హాల్ ఉంటుంది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మంచి టైల్స్ అయితే వాడడం జరిగింది. లైట్ కలర్స్ కూడా వాడడం జరిగింది. వెంటిలేషన్ పరంగా UPVC విండో విత్ గ్రిల్స్తోని మెస్తో చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ముందే చెప్పాను కదా, ప్రతి ఫ్లాట్కు మనకు కామన్ వాల్స్ అయితే లేవు. ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న ఫీలింగ్ అయితే మీకు 100% కలుగుతుంది. ఇటు చూసుకున్నట్టయితే ఈశాన్యంలో ఒక 2 వ్యక్తులు ఉండి పూజ చేసుకునే విధంగా ఒక పూజ స్పేస్ కూడా వెంటిలేషన్ పరంతో విండోతో ఉంటుంది. ఫ్రెండ్స్ చూసుకోండి, మనకు కిచెన్ అయితే ఎంత అద్భుతంగా ఇవ్వడం జరిగిందో. ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా విండోతోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మీరు కబోర్డ్ చేసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది వచ్చి మనకు యూటిలిటీ ఏరియా. చూసుకోండి, యూటిలిటీ ఏరియా కూడా విశాలంగా రావడం జరిగింది. మనకు ఇక్కడ కూడా మనకు ఎలాంటి పావురాలు రాకుండా మొత్తం టోటల్ అపార్ట్మెంట్ చుట్టూ మంచి జాలి కూడా కట్టడం జరిగింది. ఇటు యూటిలిటీ పాయింట్ కానీ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఒక స్లైడింగ్ డోర్తోని ఒక బాల్కానీ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, బాల్కానీ కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, మంచి ప్లానింగ్తోని అద్భుతంగా కట్టడం జరిగింది. ఆర్కిటెక్ట్ డిజైన్తోని ఇంజనీరింగ్ ప్లాన్తో కట్టడం జరిగింది. ఇక్కడ ఈజీగా ఒక 4 మెంబర్ల డైనింగ్ టేబుల్ 100% పడుతుంది. ఇక్కడ తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇందులో కూడా మంచి ఫ్లోరింగ్ టైల్స్తోని మంచి లైట్ కలర్స్తోని అద్భుతంగా కట్టడం జరిగింది. ఏదైతే చూస్తారో డోర్స్ కూడా మంచిగా పెట్టడం జరిగింది. స్టాండర్డ్ గల డోర్సు, అదేవిధంగా లాక్ సిస్టమ్ కూడా ఉంటాయి. ఇందులో కూడా మంచి ప్లానింగ్తోని అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. చూసుకోండి, బాత్రూమ్ కూడా ఎంత ఫేసెస్ రావడం జరిగిందో. ఇందులో మంచి డైవర్టర్ నల్లలతోని ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఈజీగా ఒక 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా ఫేస్గా రావడం జరిగింది. దీన్ని పక్క కానుకొని ఏదైతే చూడబోతున్నారో ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకొని మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత బాగుందో. మంచి ఫ్లోరింగ్ టైల్స్తోని వెంటిలేషన్ పరంగా ఒక 2 పెద్ద విండోలతోని చాలా ఫేసెస్ రావడం జరిగింది. ఈజీగా కింగ్ సైజ్ బెడ్ అయితే 100% పడుతుంది మీకు. ఇందులో చూసుకోండి, అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. బాత్రూమ్ కూడా చాలా ఫేస్గా రావడం జరిగింది. ఇందులో ఒక చిన్న సింక్ కూడా పెట్టేయడం జరిగింది. వాల్ టైల్స్ కూడా చాలా అద్భుతంగా వేశారు. డైవర్టర్ నల్లలతోని ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా విండోతోని ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు 2nd ఫ్లోర్లో ఒక 3 BHK, 5th ఫ్లోర్లో 2 BHK మనకు అవైలబుల్ ఉంటుంది. టెర్రస్ పైన చూసుకుంటే విశాలమైన ఫ్లోరింగ్తోని చుట్టుపక్కల అన్ని ఇండ్ల మధ్యలో అన్ని అపార్ట్మెంట్ మధ్యలో మనకు కర్మాన్ గేట్ ఆంజనేయ స్వామి గుడి ముందున్న మెయిన్ రోడ్ నుంచి కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇందులో రేటు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 2 BHK వచ్చేసి మనకు 76 లక్షలు చెప్తున్నారు. ఎలాంటి ఎమ్నెట్ ఛార్జెస్ లేవు, అదేవిధంగా GST లేదు. కేవలం మీరు రిజిస్ట్రేషన్ ఖర్చు కట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా 3 BHK గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 96 లక్షలు చెప్తున్నారు. అది కూడా ఎలాంటి ఎమ్యూనిటీ ఛార్జెస్ లేవు, నో GST, జస్ట్ రిజిస్ట్రేషన్ ఖర్చు కట్టుకుంటే సరిపోతుంది. ఈ అపార్ట్మెంట్ లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు సందేహాలు ఉన్నట్టయితే డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి ఓనర్కి ఫోన్ చేసినట్టయితే లైవ్లో ప్రతి ఒక్క విషయం మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్నా ఓనర్కు ఫోన్ చేయవలసిందిగా మా యొక్క మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి ప్రాపర్టీస్ని మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మరొక అందమైన ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. సదా మీ సేవలో అంజయ్య.